భద్రాచలంలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపట్టడం సహా అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవన యజమాని శ్రీను మౌలా అలియాస్ శ్రీరామ శ్రీపతి పోలీసులకు సరెండర్ అయ్యారు. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. భద్రాచలం పంచాయతీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 30 ఏళ్ల పాత ఇంటిపై 5 అంతస్తులు కడుతున్నారని గతేడాది సామాజిక కార్యకర్త అధికారులకు ఫిర్యాదు చేశారు. కూల్చివేయాలని అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఆదేశాలను బేఖాతరు చేయడమే కాదు, సామాజిక కార్యకర్తపై దౌర్జన్యానికి దిగారు శ్రీపతి శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు. నువ్వు డబ్బులు అడిగావు. సాక్ష్యం చెప్పు. మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా నేను. మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా. చూపిస్తా. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు రావాలి. భయపడినంత జరిగింది. ఫిర్యాదులో పేర్కొన్నదే నిజమైంది. ట్రస్ట్ పేరిట విరాళాలు సేకరించి నిబంధనలకు విరుద్ధంగా 5 అంతస్తుల అక్రమ నిర్మాణం చేపట్టారని, బిల్డింగ్ స్ట్రక్చర్ సరిగా లేదని హెచ్చరించినా వినకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు స్థానికులు. పంచాయతీ ఆఫీసు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.